హాయ్ అండి. ప్రేమంటారా? తర్వాత భాగం వినండి. బుక్ తీసుకుని నర్మదతో పాటు లోపలికి వెళ్ళింది. హాల్లో స్టవ్వులు, గిన్నెలు పెట్టి ఉన్నాయి. ఏంటత్తయ్య, ఏమైనా వంట వీడియోనా? అంది అక్షు అక్కడంతా చూస్తూ. మన ప్రయాణం రేపే. వాళ్ళ కోసం కొన్ని పిండి వంటలు చేస్తున్నాను. మనం భోజనం అయ్యాక చేస్తాను అంది నర్మద. కరెంట్ వచ్చింది. అమ్మా, ఇది ఆన్ అవ్వట్లేదు. రేపు ఆ సూరిగాడిని పిలవండి అంది అనంత లోపలికి వస్తూ. సరే, తిందాంరా అంది నర్మద. ముగ్గురు తిన్నాక నర్మద, అనంత ఇద్దరూ వంటలు మొదలుపెట్టారు. నేను హెల్ప్ చేయనా అంది అక్షు అక్కడే కూర్చోబోతూ. వద్దు, నువ్వు వెళ్ళి పడుకో, మాకు అలవాటే ఇది అంది నిర్మల. నేను చేస్తా అంటూ అక్కడే కూర్చుంది. సరే అయితే, నేను చెప్పాక ఈ పిండి కొంచెం కొంచెంగా పొయ్యాలి అంది నర్మద. సరే అని ఆ పిండి దగ్గరే కూర్చుంది. వాళ్ళు చేస్తుంటే చిన్న చిన్నగా హెల్ప్ చేస్తూ చూస్తూ కూర్చుంది. చకచకా చేస్తున్నారు. చూస్తుండగానే అరిసెలు, జంతికలు అయ్యాయి. ఏం చేయకుండా కూర్చోవడం ఎందుకు, నేను వెళ్తున్నాను అంది లోపలికి వెళ్తూ. నీకెందుకమ్మా, పోయి పడుకోక అంది అనంత. అక్షు, 4 రోజులకు సరిపడా సర్దుకో బట్టలు అంది వెనుక నుండి నర్మద. అలాగే అత్తయ్య అంటూ రూంలోకి వెళ్ళి బట్టలు బ్యాగ్లో పెడుతూ క్రిష్ తను ఉన్న ఫోటో కూడా పెట్టింది. జిప్పు వేయబోతూ ఫోటో తీసేసింది. ఆ ఫోటో టేబుల్పై పెడుతూ, ఎలా వదిలేసినవరా నన్ను అనుకుంది. మనసంతా భారంగా మారింది. ఆలోచిస్తూ పడుకుంది. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలీదు. మెలకు వచ్చి చూస్తే బాగా వెలుతురు వచ్చేసింది. రెడీ అయ్యి బ్యాగ్తో బయటకు వచ్చింది. హాల్లో 2 పెద్ద సూట్ కేసులు, 2 బ్యాగులు ఉన్నాయి. అత్తయ్య, మనం వెళ్ళేది 4 డేస్ అన్నావు అంది అక్షు లగేజ్ చూస్తూ. నవ్వింది నర్మద. అత్తయ్య, మీ ముఖంలో ఏదో సంతోషం కనిపిస్తోంది తెలుసా అంది. అక్షు, నా ఫ్రెండ్స్ని కలిసి 8 నెలలు అయ్యిందిరా అంది. అత్తయ్య, 8 ఇయర్స్ అన్నట్టు చెప్పావు అంది నవ్వుతూ. అలానే అనిపిస్తుంది నాకు. కలిసినప్పుడున్న సంతోషం, ఆ కబుర్లు, సరదాలు అన్నీ మళ్ళీ కలిసే వరకు నడిపిస్తాయి నన్ను అంది దిగులుగా. సారీ అత్తయ్య అంది అక్షు. ఎందుకు సారీ? జ్ఞాపకాలు చాలా విలువైనవి. అవే మనల్ని ముందుకు నడిపిస్తాయి. అందరం కలిస్తే అన్నీ మర్చిపోతాం. చిన్నపిల్లలు అయిపోతాం. చూస్తావుగా. మా అత్తయ్యేనా అనుకుంటావు అంది నర్మద. నాకు ఇంట్రెస్టింగ్గా ఉంది నిన్ను అలా చూడాలని. అనంత కూడా వస్తోందా అంది అక్షు. నువ్వు రాను అంటే దాన్ని ఇక్కడే ఉంచుదాం అనుకున్నాను. నువ్వు వస్తానన్నావు కదా. అది ఒకటి ఇక్కడెందుకు, మనతో పాటే అదీను. పోనీ నేను వచ్చే వరకు ఇంటికి వెళ్ళవే అన్నా వినదు, వెళ్ళదు. నేను వస్తానమ్మా అంటుంది. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడికి తనని కూడా తీసుకువెళ్తాను అంది. మన ముగ్గురికి ఇంత లగేజ్ ఎందుకు అంది అక్షు. వాళ్ళకి మన పచ్చళ్ళు, పిండి వంటలు ఇష్టం రా అంది నర్మద. ఎయిర్పోర్ట్లో ప్రాబ్లం అవుతుందేమో అత్తయ్య అంది. లేదు, పర్లేదు, నేను చూసుకుంటాను అంది. అమ్మ ఎప్పుడు వెళ్ళినా ఇంత లగేజ్ ఉండాల్సిందే. వచ్చేటప్పుడు మా బ్యాగులు సూట్ కేసులో పెట్టుకుని తెచ్చుకుంటాము అంది అనంత. బయట నుండి అమ్మ అని పిలిపి వినబడింది. చూడు, వాసు వచ్చాడు అంది నర్మద. టిఫిన్ తిందాంరా అని అక్షుని తీసుకుని వెళ్ళింది. వీళ్ళు తింటూ ఉండగానే బ్యాగులన్నీ కార్ డిక్కీలో సర్ది వచ్చారిద్దరు. అనంత, వాసుకు పెట్టి నువ్వు తిను అంది నర్మద. వాళ్ళు తినడం అయ్యాక ముగ్గురు బయలుదేరారు ఎయిర్పోర్ట్కి. గంట ప్రయాణం తర్వాత అక్కడ దిగాక వాసు బయలుదేరుతుంటే, అమ్మ వచ్చేటప్పుడు ఫోన్ చేయండి అన్నాడు. అలాగే, జాగ్రత్తగా వెళ్ళు అంది అనంత. ముగ్గురికి 3 బ్యాగులు, అదనంగా 2 బ్రీఫ్ కేసులు. లగేజ్ వెరిఫికేషన్ దగ్గర గంట పట్టింది. ఫ్లైట్ ఎక్కి బెంగళూరులో దిగేసరికి అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు. అందరికీ అక్షుని పరిచయం చేసింది నర్మద. నీ పోలికలున్నాయి. వెల్కమ్ టు బెస్ట్ ఫ్రెండ్స్ గ్యాంగ్. మై నేమ్ ఈజ్ నరేష్ అంటూ చెయ్యి చాపాడు ఒక వ్యక్తి. ఓ, ఇంగ్లీష్ అన్నారు అందరూ. అక్షు షేక్ హ్యాండ్ ఇస్తూ అక్షు అంది. వీడితో ఇంగ్లీష్లోనే మాట్లాడు అక్షు. పాపం వీడికి తెలుగు అస్సలు రాదు. నా పేరు శ్రావణి, ఇది అనురాధ, తను విజయ, ఇంకా ఉన్నారు, రండి వెళ్దాం అంది శ్రావణి. ఒక గేటెడ్ కమ్యూనిటీలోకి ఎంటర్ అయ్యింది వాళ్ళందరి కారు. 9th ఫ్లోర్లో ఒక హౌస్ లోపలికి ఎంటర్ అవ్వడమే గోల మొదలైంది.
ఈ అమ్మాయిని చూడండి, ఎవరో చెప్పండి అంది విజయ అక్కడున్న వాళ్ళని చూస్తూ. నర్మదా పోలికలున్నాయి అన్నాడు ప్రదీప్. కరెక్ట్, నర్మదా మేనకోడలు అక్షర. అక్షు, వీడు ప్రదీప్, తను అను, ఇది జయ. ఇంకో నెంబర్ ఉంది మా గ్రూప్లో, తనే బర్త్డే బేబీ. నైట్ పరిచయం చేస్తాను అంది శ్రావణి. మీరందరూ నాలా ఉంది అంటే అది భయపడుతుంది, అంటే పెద్దయ్యాక అత్తయ్యలా అయిపోతానా అని అంది నర్మద. నీతో పోలిస్తే ఎందుకు భయపడుతుంది? స్లిమ్గా ఉన్నావు. నాతో పోలిస్తే అంటూ ఆగిపోయింది అను. నవ్వులతో నిండిపోయింది అక్కడంతా. ఇక ఈ పిల్లలందరూ ఎవరికి వారు పరిచయం చేసుకోండి అంది శ్రావణి. అందరి పరిచయాలు అయ్యి ఫ్రెష్ అయ్యి భోజనాల దగ్గర కూర్చున్నారు. అన్నీ మధ్యలో పెట్టి 2 వరుసలుగా కూర్చున్నారు అంతా. అనంత వడ్డిస్తుంటే అందరూ తిన్నారు. అందరికీ అయిపోవచ్చింది కానీ నువ్వు ప్లేట్ తీసుకురా అంది అను అనంతం చూస్తూ. పర్లేదమ్మా, నేను తర్వాత తింటాను అంది అనంత. ఏయ్, నోరు మూసుకుని కూర్చో అంది జయ. కూర్చో, లేదంటే తినిపించేస్తుంది ఇప్పుడు, నీ ఇష్టం అన్నాడు ప్రదీప్. ప్లేట్లో అన్నీ పెట్టుకుని ఆ వరుసలోనే కూర్చుంది. అందరివి అయ్యాక మిగిలిన వాచ్మెన్ రూమ్కి వెళ్ళి పట్టుకెళ్ళి ఇచ్చి వచ్చింది. అందరూ హాల్లో కూర్చున్నారు. నీకు ఎవరైనా ప్రపోజ్ చేశారా అక్షు అన్నాడు నరేష్. ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అరే నారిగా, మాట్లాడే ముందు ఆలోచించరా అంది నర్మద మందలింపుగా. సారీ అక్షు అన్నాడు నరేష్. అందరూ నీలా వెదవలే ఉంటారా అంది జయ. ఒక్కోసారి నాకు అదే అనిపిస్తుంది అంది నర్మద. ఏమని? క్లారిటీగా చెప్పు, లేదంటే వెధవ అన్నది ఫిక్స్ అవ్వాల్సి వస్తుంది అన్నాడు నరేష్. నిన్ను రిజెక్ట్ చేసి ఎంత మంచి పని చేశాను. నిన్ను ఫ్రెండ్గానే భరించలేకపోతున్నాం బాబోయ్. పాపం నీ భార్య అంది నర్మద జాలిగా. నాకు తెలియక అడుగుతా, దీనికి ప్రపోజ్ ఎలా చేయాలనిపించిందిరా అంది అను నరేష్నే చూస్తూ. ఏమో, క్లోజ్గా మాట్లాడుతుంటే ప్రేమ అనుకున్నాను, తరిమి తరిమి కొడుతుందని తెలీదు అన్నాడు. భలే చేసావే నందు అంది జయ. అందరూ నవ్వుతుంటే పోనీలే, పాపం వదిలేయండి అంది నర్మద. అందరూ హాల్ని అలంకరించడం మొదలుపెట్టారు. రాత్రి 10:30 అవుతుంటే ఎవ్వరూ మాట్లాడకండి, నేను ఇందరికీ ఫోన్ చేస్తున్నా అంది అను. పిల్లలతో సహా అందరూ మాట్లాడకుండా కూర్చున్నారు. హలో, ఇందు, నాకు హెల్ప్ చేయాలి అంది అను స్పీకర్ ఆన్లో పెట్టి. చెప్పను అంది అట్నుండి. నేను మొన్న వచ్చినప్పుడు నా ఫోన్ డైరీ కబోర్డ్లో మర్చిపోయాను, కొంచెం ఇంటికి వెళ్తావా అంది రిక్వెస్టింగ్గా. ఇప్పుడు టైం ఎంతైంది అనుకుంటున్నావు? మార్నింగ్ వెళ్తాలే అంది బద్ధకంగా. కాదే, ప్లీజ్, ఇప్పుడు ఆ డైరీలో సూర్య అని ఉన్న నెంబర్ కావాలి నాకు అంది అను బ్రతిమాలుతున్నట్టు. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందిరు కానీ. థ్యాంక్ యూ.